నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరు కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయబోతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, అలాగే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా టీడీపీ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కార్యాచరణకు సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ రాజేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేంద్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు వీరంతా కూడా 11ంటికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి హాజరవుతున్నారు. వీరందరితో కూడా సమీక్షా సమావేశం అయితే ముఖ్యమంత్రి నిర్వహించినట్లయితే మనకి చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటికే అంటే పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీంతో పాటు రాబోయే 4 ఏళ్లలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానితో పాటు ప్రోగ్రెస్ రిపోర్ట్ పై కూడా సమీక్షా సమావేశంలో అయితే మంత్రులతో పాటు ఎంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే పాలనాపరమైన అంశాల్లో ఎదురైనటువంటి సమస్యలు ఏదైతే ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారో దాంతో పాటు వాటికి సంబంధించినటువంటి ఏదైతే రాబోయే 4 ఏళ్లలో ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలంటూ కూడా సుదీర్ఘంగా దశాదిశ అయితే నిర్దేశించాలని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జూలై 2 నుంచి ఆగస్టు 2వ తేదీ ఒక నెల రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్లి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం కాదు, ఆశీర్వాదం తీసుకోవాలంటే దానిలో భాగంగానే ఆ తొలి అడుగు సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో కూడా ఆ ప్రజల దగ్గరికి అయితే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తతో పాటు శాసనసభ్యులు కూడా వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు కూడా రాబోయే 4 ఏళ్లలో కూడా ఇటువంటి మనము అనుసరణ విధానాలను అనుసరించాలి, దానికి కార్యకర్తలకి ఏ విధమైన శిక్షణ తరగతులు ఇవ్వాలి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు దశాదిశ అయితే కార్యకర్తలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులు, ఎంపీలు అందరికీ కూడా దీనిపై చర్చించి వారికి దశాదిశ నిర్దేశించడం మనకు ప్రధానంగా తెలుస్తుంది. కూడా అదే సమయంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తోంది కదా. సో ఇరు పార్టీలు ఒకే సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళి తమ తమ పార్టీల డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి జాగ్రత్తలు, సూచనలు ఏమైనా చేసే అవకాశం ఉందా టీడీపీ కార్యకర్తలకు ఈ సమావేశంలో? స్పష్టంగా అయితే మనం చెప్పడం అయితే చూస్తున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలతో నిలదీయాలనుకుంటే ప్రజలు నిలదీస్తే మేము సమాధానం చెప్పాలనుకున్నాము, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ నిలదీసే హక్కు వారికే ఉంటుంది. అదే కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీలో నిలదీయడానికి చేస్తే మాత్రం తోడు తీస్తానని కూడా ముఖ్యమంత్రి మొన్న హెచ్చరికలు జారీ చేసినట్లు చూస్తానన్నా. ఈ నెల జూలై 1 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నిర్వర్తించలేదు. ప్రజలకు ఒక ఏడాది పాలన అంతా కూడా కేవలం విమర్శించడానికి, వైసీపీని విమర్శించడానికి, అభివృద్ధిని తప్పులో పట్టించడానికి మాత్రమే చేసింది అంటూ కూడా ఇచ్చిన హామీలు ఆ మేనిఫెస్టో పైన రీకాల్ మేనిఫెస్టో అంటూ కూడా ఒక దానికి ప్రోగ్రామ్ కి డిజైన్ చేయడం, దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే ఉండాలి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు అందరూ కూడా అంటే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా ప్రజల్లో ఉండాలి. దాదాపు 5 వారాల పాటు ప్రజల్లోనే వారు ఉన్నారు. ప్రతి అడుగుడు గడపకి వెళ్ళి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే తొక్కిందో అంటూ కూడా కూటమి ప్రభుత్వం పైన కూడా వీరి యొక్క ప్రచారం అయితే ప్రధానంగా తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వారికి ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం ఎంత గొప్పగా అభివృద్ధి చేసింది, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు రెండింటిని కూడా ఏ విధంగా చేసిందో చూపించాలి అంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలతో పాటు నాయకులకు, అధినాయకులు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు అయితే సూచించగా చూస్తాను. దాంతో పాటు వారి కార్యకర్తలకు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను కూడా మనం పెట్టాలి అని చెప్పేసి కూడా ఆలోచన అయితే చేసినట్టు చూస్తుంది. కానీ ఏదేమనంటే రెండు ఇటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షం ఒక్కసారిగా ప్రజల దగ్గరికి వెళ్ళటం చూస్తుంటే ఒకంత
ప్రజలకైతే ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటారంటంలో ఎటువంటి సందేహం లేదు రాజు.